మద్యం విక్రయాల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. మంత్రివర్గ ఆమోదం లభించగానే తమ ప్రతిపాదనల మేరకు ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా విక్రయాల్లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విధానం పైన మందుబాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకంగా మారుతోంది. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ నూతన విధానం తీసుకురానుంది. లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో ఈ పాలసీ అమలు చేయనుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో ఈ పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. నెల రోజుల వ్యవధిలో ఈ పాలసీ అమల్లోకి తీసుకువచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. పాలసీ అమల్లోకి వచ్చాక ప్రతి బార్ మద్యం షాపుల్లో ఖచ్చితంగా డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ విధానం ప్రకారం మద్యం కొనుగోలుదారులు డిజిటల్ విధానంలో బిల్లు చెల్లింపులు డిజిటల్ విధానంలో కొనసాగుతాయి. డిజిటల్ చెల్లింపులను విక్రయదారులు తిరస్కరించకూడదని అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపుల సౌకర్యం ఉండాలనే నిబంధనను మద్యం షాపులు, బార్ పాలసీల్లో ఎక్సైజ్ శాఖ పేర్కొంటోంది. ప్రతిసారి పాలసీలో ఈ నిబంధన తప్పనిసరిగా పెట్టాల్సి వస్తోంది. అయితే ఈ నిబంధనను షాపులు, బార్ల వారు సీరియస్ గా తీసుకోవడం లేదు.